హాయ్ హలో వెల్కమ్ టు 10 Max. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఇచ్చారు. త్రివిక్రమ్ సినిమా క్యాన్సిల్ చేసుకుని షాక్ ఇచ్చిన బన్నీ మలయాళ డైరెక్టర్ తో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి డబుల్ షాక్ ఇచ్చారు. అట్లీతో సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ తో సినిమా చేస్తున్న అల్లు అర్జున్ ఒక మీడియం రేంజ్ మలయాళ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్ కి ఛాన్స్ ఇవ్వడం హాట్ టాపిక్ అయింది. అల్లు అర్జున్ త్రివిక్రమ్ ప్రాజెక్టు విషయంలో స్ప్రెడ్ అయిన రూమర్స్ నిజమయ్యాయి. దీంతో అట్లీ సినిమా తర్వాత బన్నీ చేయబోయే సినిమా ఏమై ఉంటుందని చర్చ జరుగుతున్న టైంలో మలయాళ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్ తో అల్లు అర్జున్ సినిమా ఉండబోతోందనే న్యూస్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. అయితే తనకు కెరియర్ లో జులై, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలవైకుంఠపురం లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్ని అందించిన డైరెక్టర్ త్రివిక్రమ్ ని పక్కన పెట్టి ఇక మీడియం రేంజ్ మలయాళ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్ కే ఛాన్స్ ఇచ్చి అందర్నీ షాక్ చేశారు అల్లు అర్జున్. మలయాళ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్ పేరు తెలుగు ఆడియన్స్ కి ఓటీటీ ప్లాట్ఫామ్ ద్వారా బాగా పరిచయం. ఓటీటీలో విడుదలైన తన సినిమాలు మంచి విజయం సాధించాయి. అందులోనూ బాసిల్ జోసెఫ్ వినగానే అందరికీ గుర్తొచ్చే సినిమా మిన్నల్ మురళి. 2021లో నెట్ఫ్లిక్స్ లో విడుదలైన ఈ సినిమా బాసిల్ కి మంచి పేరు తీసుకొచ్చింది. ఈ సినిమా తర్వాత వచ్చిన జయ 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 హే, సూక్ష్మదర్శిని, ఫోన్ మాన్ సినిమాలు నటుడిగా, దర్శకుడిగా బాసిల్ కి స్పెషల్ ఇమేజ్ తీసుకొచ్చాయి. ఇప్పుడు ఏకంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా చేయబోతూ ఉండడంతో ఆ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ఏమై ఉంటుందని చర్చించుకుంటున్నారు జనాలు. డైరెక్టర్ బాసిల్ జోసెఫ్ తో అల్లు అర్జున్ చేయబోయే ఈ సినిమాని భారీ బడ్జెట్ తో గీతా ఆర్ట్స్ ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. ఇటు అల్లు అర్జున్ డైరెక్టర్ అట్లీతో చేస్తున్న సైన్స్ ఫిక్షన్ సినిమానే కాకుండా డైరెక్టర్ బాసిల్ జోసెఫ్ తో చేయబోయే సినిమా కూడా సూపర్ హీరో కాన్సెప్ట్ తోనే ఉండబోతోందా అనే చర్చ జరుగుతోంది ఫిలిం సర్కిల్లో. మొత్తంగా త్రివిక్రమ్ తో బన్నీ సినిమా మిస్ అయిందని డైలమాలో ఉన్న ఫ్యాన్స్ కి అదిరిపోయే అప్డేట్ తో బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు అల్లు అర్జున్. సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ ఒక్క పేరు చాలు బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వడానికి. ఇంతటి స్టార్డమ్ ఉన్న తలేవా క్రేజ్ ని నెక్స్ట్ లెవెల్లో వాడుకుంటూ క్యాష్ చేసుకుంటున్నారు డైరెక్టర్స్ లోకేష్ కనగరాజ్, నెల్సన్ దిలీప్ కుమార్. రజనీ ఫేమ్ తో క్రేజీ యాక్టర్స్ ని క్యామియో రోల్స్ కి ఒప్పించి ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు ఈ ఇద్దరు కోలీవుడ్ టాప్ డైరెక్టర్లు. సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్. కూలీ సినిమాలో తన క్యామియో రోల్ గురించి వస్తున్న రూమర్స్ పై క్లారిటీ ఇచ్చారు అమీర్. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వస్తున్న కూలీ సినిమాలో తాను ఇంపార్టెంట్ క్యామియో రోల్ చేస్తున్నాను అని చెప్పారు. అంతేకాదు సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే తనకు ఎంతో అభిమానమని చెప్తూ కూలీ సినిమాపై నెక్స్ట్ లెవెల్లో హైప్ పెంచేస్తున్నారు అమీర్ ఖాన్. కూలీ సినిమాలోని భారీ స్టార్ క్యాస్ట్ క్యామియో సినిమాపై అంచనాల్ని పెంచేస్తోంది. రజనీకాంత్ నేమ్, బ్రాండ్ కు ఉన్న స్టార్ ఇమేజ్ ను వాడుకుంటూ బడా యాక్టర్స్ ని రంగంలోకి దింపారు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. తెలుగు నుంచి అక్కినేని నాగార్జున, కన్నడ నుంచి ఉపేంద్ర, మలయాళం నుంచి సౌబిన్ షాహీర్ యాక్టర్స్ తో పాటు బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తో స్పెషల్ క్యామియో రోల్ చేయిస్తూ సినిమా రేంజ్ ని పెంచేస్తున్నారు. ఇప్పటికే ఈ క్యామియో రోల్స్ పై రిలీజ్ అయిన కూలీ 100 డేస్ కౌంట్ డౌన్ వీడియోతో సినిమా రేంజ్ ఏంటో హింట్ ఇచ్చేశారు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. తలైవా రజనీకాంత్ క్రేజ్ ని, స్టార్డమ్ ని నెక్స్ట్ లెవెల్లో ముందుగా క్యాష్ చేసుకున్న డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ జైలర్ సినిమాతో ఎవరూ ఊహించని స్టార్స్ తో క్యామియో రోల్స్ చేయించి ఆ క్యారెక్టర్స్ కి నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్స్ యాడ్ చేసి అభిమానులకు అదిరిపోయే ట్రీట్ అందించారు డైరెక్టర్ నెల్సన్. మలయాళం స్టార్ హీరో మోహన్ లాల్, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ తో పాటు బాలీవుడ్ టాప్ యాక్టర్ జాకీ ష్రాఫ్ చేసిన స్పెషల్ క్యామియోస్ కి ఆడియన్స్ నుంచి బిగ్ అప్లాజ్ వచ్చింది. ఇంతటి భారీ స్టార్ క్యాస్ట్ క్యామియోతో వచ్చిన జైలర్ సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేసింది. రజనీకాంత్ జైలర్ సినిమాతో 650 కోట్లు కొల్లగొట్టిన డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ అంతకు మించిన రేంజ్ లో జైలర్ 2ని తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమాలోనూ అదిరిపోయే కాంబినేషన్ ని సెట్ చేసేందుకు రెడీ అవుతున్నారు డైరెక్టర్ నెల్సన్. నందమూరి నటసింహం బాలకృష్ణతో ఓ పవర్ఫుల్ పోలీస్ రోల్ ని చేయించాలనే ఆలోచనలో నెల్సన్ ఉన్నట్లు తెలుస్తోంది. నిజానికి జైలర్ ఫస్ట్ పార్ట్ లోనే బాలకృష్ణతో ఈ స్పెషల్ రోల్ చేయించాలని డిసైడ్ అయ్యారు నెల్సన్. కొన్ని రీజన్స్ తో బాలయ్యతో చేయలేకపోయాను అని క్లారిటీ కూడా ఇచ్చారు. అయితే ఇప్పుడు జైలర్ 2లో బాలయ్య రోల్ ఉంటుందా లేదా అనే సస్పెన్స్ మాత్రం కంటిన్యూ అవుతోంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రావచ్చు అంటున్నారు ఆడియన్స్. ఇలా ఇద్దరు కోలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లోకేష్, నెల్సన్ రజనీకాంత్ స్టార్ ఇమేజ్ తో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టేందుకు రెడీ అవుతున్నారు. ఏ హీరోకైనా 100వ సినిమా అంటే చాలా స్పెషల్. అదిరిపోయే స్క్రిప్ట్ తో ఫ్యాన్స్ కి బ్లాక్ బస్టర్ సినిమా అందించాలని అనుకుంటారు. అందుకు తగ్గట్లే స్టార్ డైరెక్టర్ తో సినిమా ఉండేలా ప్లాన్ చేసుకుంటారు.
అయితే ఈ విషయంలో నాగార్జున మాత్రం డిఫరెంట్ గా ఆలోచిస్తున్నారు. తన 100వ సినిమాని ఓ తమిళ యంగ్ డైరెక్టర్ తో చేయాలని మరో ఎక్స్పెరిమెంట్ కి రెడీ అవుతున్నారు నాగార్జున. అక్కినేని నాగార్జున తన 100వ సినిమాని పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటివరకు కెరియర్ లో 99 సినిమాలు చేసిన నాగార్జున ఎన్నో సూపర్ హిట్స్, మరెన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. తన 100వ సినిమాని సంథింగ్ డిఫరెంట్ గా ఉండాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రజెంట్ కుబేరా, కూలీ, బ్రహ్మాస్త్ర సినిమాల్లో స్పెషల్ క్యామియో రోల్స్ తో సర్ప్రైజ్ చేసేందుకు రెడీ అవుతున్న నాగ్ 100వ సినిమాకి సంబంధించిన న్యూస్ అక్కినేని ఫ్యాన్స్ ని ఎగ్జైట్ అయ్యేలా చేస్తోంది. తమిళ డైరెక్టర్ రా కార్తిక్ తో నాగార్జున 100వ సినిమా ఉండనున్నట్లు సమాచారం. అక్కినేని నాగార్జున తన 100వ సినిమాని తమిళ డైరెక్టర్ రా కార్తిక్ తో చేస్తారని న్యూస్ చాలా కాలంగా వైరల్ అవుతోంది. అయితే ఈ సినిమా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిందని, డైరెక్టర్ రా కార్తిక్ చెప్పిన స్టోరీ లైన్ కి నాగార్జున ఫిదా అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఆగస్టు 29న నాగార్జున బర్త్డే సందర్భంగా ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. అయితే కేవలం తమిళంలో ఒక సినిమా మాత్రమే చేసిన డైరెక్టర్ రా కార్తిక్ తో నాగార్జున 100వ సినిమాతో ఎక్స్పెరిమెంట్ చేయడంతో అక్కినేని అభిమానుల్లో ఈ ప్రాజెక్టుపై క్యూరియాసిటీ పెరిగిపోతోంది. అక్కినేని నాగార్జునకు ఎక్స్పెరిమెంట్స్ చేయడం కొత్త కాదు. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతో చేసిన శివ సినిమా ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. తెలుగు సినిమా ప్రస్తావించాల్సి వస్తే శివకి ముందు, శివకి తర్వాత అని చర్చించకుండా ఉండలేరు. అంతలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది నాగార్జున శివ సినిమా. అలాగే నిన్నే పెళ్లాడుతా లాంటి లవ్ ఎంటర్టైనర్ చేసిన నాగార్జున అదే ఇయర్ అన్నమయ్యగా డివోషనల్ సబ్జెక్ట్ చేసి అందరినీ ఆశ్చర్యపోయేలా చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే నాగార్జున కెరియర్ లో మైల్ స్టోన్ మూవీస్ గా నిలిచిన సినిమాలన్నీ ఎక్స్పెరిమెంటల్ మూవీసే. మరి చూడాలి తన 100వ సినిమా ఎక్స్పెరిమెంట్ తో నాగార్జున ఎటువంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తారు. వెయిట్ అండ్ సీ. తెలుగు సినిమా పరిశ్రమలో అత్యుత్తమ ప్రతిభను సత్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డ్స్ ఈ శనివారం హైదరాబాద్లోని హైటెక్స్ లో ఘనంగా జరగబోతుంది. ఈ అవార్డు ఫంక్షన్ కు సినీ రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలు అటెండ్ కానున్నారు. విప్లవ కవి, గాయకుడు గద్దర్ పేరిట అవార్డులు ఏర్పాటు చేయడం విశేషం. దాదాపు 14 సంవత్సరాల తర్వాత తెలంగాణ ప్రభుత్వం సినిమా అవార్డులను ఇవ్వబోతోంది. 2014 నుంచి 2024 వరకు విడుదలైన సినిమాలకు ఈ అవార్డులను ప్రకటించింది. ఈ వేడుకలో తెలుగు సినిమా పరిశ్రమలోని ప్రముఖులు, నటీనటులు, సాంకేతిక నిపుణులు పాల్గొనబోతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. జయసుధ ఆధ్వర్యంలోని జ్యూరీ పారదర్శకంగా 1248 నామినేషన్లను పరిశీలించి విజేతలను ఎంపిక చేసింది. ఎలాంటి ఒత్తిళ్లు, ప్రలోభాలు లేకుండా ఈ ప్రక్రియ జరిగినట్లు జయసుధ తెలిపారు. 2024 విజేతలుగా ఉత్తమ చిత్రంగా కల్కి, 2898 ఏడి రెండవ ఉత్తమ చిత్రంగా పొట్టెల్, మూడవ ఉత్తమ చిత్రంగా లక్కీ భాస్కర్ విన్ అయ్యాయి. ఇక ఉత్తమ నటుడుగా అల్లు అర్జున్ పుష్ప 2కి, ఉత్తమ దర్శకుడుగా నాగాస్విన్ కల్కి 2898 ఏడీకి, ఉత్తమ స్టోరీ రైటర్గా శివపాలడుగు, ఉత్తమ స్క్రీన్ ప్లేకి వెంకీ అట్లూరి, లక్కీ భాస్కర్ విన్ అయ్యారు. ఇక మరోవైపు స్పెషల్ జ్యూరీ అవార్డులను దుల్కర్ సల్మాన్, అనన్య నాగళ్ల గెలుచుకున్నారు. 2014 నుంచి 2023 వరకు విడుదలైన సినిమాలకు కూడా అవార్డులు ప్రకటించారు. 2014 రన్ రాజా రన్ ఉత్తమ చిత్రం, 2022 సీతారామం, 2023 బలగం. ఇక ఇదే కమిటీ ప్రత్యేక పురస్కారాలకు గాను ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డును నందమూరి బాలకృష్ణ, పైడి జయరాజ్ ఫిల్మ్ అవార్డు మణిరత్నంకు, బిఎస్ రెడ్డి ఫిల్మ్ అవార్డును సుకుమారుకు ప్రదానం చేయనున్నారు. ఈ అవార్డులు తెలుగు సినిమా పరిశ్రమను ప్రోత్సహించడంతో పాటు గద్దర్ లాంటి విప్లవ కవి ఆశయాలను సినిమా రంగంలో ప్రతిబింబించేలా చేస్తున్నాయి. ఇక హైదరాబాద్ హైటెక్స్ లో జరిగే ఈ అవార్డ్స్ ఫంక్షన్ కు సినీ ప్రియులకు, కళాకారులకు ఒక అద్భుతమైన వేదికగా నిలవబోతోంది. తెలంగాణ సినిమా హబ్ గా హైదరాబాదును మరింత బలోపేతం చేసేందుకు ఈ వేడుక ఒక మైలురాయిగా నిలుస్తుందని సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ వేడుక కోసం హైటెక్స్ సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. తెలుగు సినిమా ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటే ఈ కార్యక్రమం అందరి దృష్టిని ఆకర్షించనుంది. అఖండ 2 టీజర్ కి 30 మిలియన్ వ్యూస్. SSMB 29 కొత్త స్కెడ్యూల్లో జాయిన్ అయిన ప్రియాంక చోప్రా. కుబేరా ట్రైలర్ కి డేట్ ఫిక్స్. రాజాసాబ్ టీజర్ పై హైప్ పెంచేస్తున్న మూవీ టీం. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. బాలకృష్ణ అఖండ 2 మూవీ టీజర్ 30 మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్ లో నెంబర్ 1 ప్లేస్ లో దూసుకుపోతోంది. పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 25న ఆడియన్స్ ముందుకొస్తోంది. మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న SSMB 29 ప్రాజెక్ట్ కి సంబంధించిన ఆఫ్రికా షెడ్యూల్లో జాయిన్ అయ్యారు ప్రియాంక చోప్రా.
అమెజాన్ బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచర్ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. కుబేరా మూవీకి సంబంధించిన ట్రైలర్ ఈ శనివారం రిలీజ్ చేస్తున్నట్టు స్పెషల్ పోస్టర్ తో అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ధనుష్, నాగార్జున, రష్మిక, జిమ్ సర్బ్ లీడ్ రోల్స్ లో నటిస్తోన్న ఈ సినిమా ఈ నెల 20న విడుదల కానుంది. ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబినేషన్ లో వస్తోన్న రాజాసాబ్ టీజర్ ఈ నెల 16న రిలీజ్ కానుంది. ఈ టీజర్ పై హైప్ పెంచేస్తూ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇస్తోంది రాజాసాబ్ మూవీ యూనిట్. ఈ సినిమా డిసెంబర్ 5న థియేటర్స్ లోకి వస్తోంది. దళపతి విజయ్, డైరెక్టర్ వినోద్ కాంబినేషన్ లో వస్తోన్న జననాయకన్ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ఈ నెల 22న విజయ్ బర్త్డే కానుకగా రిలీజ్ చేస్తున్నట్టు సమాచారం. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి విడుదల కానుంది. విజయ్ యాంటోనీ మార్గాన్ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయింది. డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 27న ఆడియన్స్ ముందుకొస్తోంది. నరేష్ అగస్త్య, రబియా ఖాతున్ హీరోయిన్స్ గా నటిస్తోన్న మేఘాలు చెప్పిన ప్రేమ కథ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్ అయింది. మ్యూజికల్ రొమాంటిక్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇది వాళ్ళ 10 మ్యాక్స్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 టీవీ.